తయారీ రంగంలో ఏపీ బుల్లెట్ వేగంతో ముందుకు సాగుతోందని మంత్రి లోకేష్ అన్నారు. ముంబైలో రాయల్ ఎన్ఫీల్డ్ లీడర్షిప్ బృందాన్ని ఆయన కలిశారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల వేగానికి ఈ భేటీ ఒక నిదర్శనమన్నారు. తన కుటుంబ సభ్యులకు పార్టీకి సేవ చేసే అవకాశం ఇవ్వాలని తిరుమల శ్రీనివాసుడిని ప్రార్థించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. వెంకన్న స్వామిని దర్శించుకున్న ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న చంద్రబాబుకు శక్తిని ప్రసాదించాలని ప్రార్థించినట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. సమస్యలు అడిగి తెలుసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. పొగాకు రైతులు అధైర్యపడొద్దని భరోసానిచ్చారు. మార్కాపురం జిల్లా రాచర్లలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో చెత్త సేకరణ వాహనాలను గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రారంభించారు. గ్రామంలో చెత్త సేకరించి పరిశుభ్రంగా ఉంచడంలో గ్రీన్ అంబాసిడర్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నారన్నారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కెనరా బ్యాంకు 32 లక్షల విలువైన బస్సును విరాళంగా అందించింది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బస్సును ప్రారంభించి అందులో ప్రయాణించారు. దాతలను సత్కరించారు. మెగా డీఎస్సీపై గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారం మానుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమా హితవు పలికారు. ఉద్యోగాల భర్తీని వైసీపీ 5 ఏళ్లు పక్కన పెట్టిందని మండిపడ్డారు. పనీపాటా లేని వైసీపీ నాయకులు చదువుకునే పిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన లక్ష్మీ ధన్షిక అనే చిన్నారికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. 22 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈఓ నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ అయింది. చిన్నారి చికిత్సకు ఇబ్బంది లేదని కలెక్టర్ రాజకుమారి హర్షం వ్యక్తం చేశారు. జూన్ 15 నాటికి జంగారెడ్డిగూడెంలోని ప్రధాన కాలువల్లో పూడికతీత పనులు పూర్తి చేస్తామని మున్సిపల్ కమిషనర్ కెవి రమణ చెప్పారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా డ్రైనేజీల్లో వ్యర్థాలను పారిశుద్ధ్య కార్మికులతో తీయించారు. అనంతపురం జిల్లా మారంపల్లి హైవేపై ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. బస్సు రాయదుర్గం నుంచి హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదం జరిగింది. బాధితులు కళ్యాణదుర్గం మండలం ముదిగల్లుకు చెందిన వారిగా గుర్తించారు.